మీకు అలాంటిది ఎలా అనిపించింది? జగన్ మంచి చేశారంటే చేయలేదంటారా? జగన్ గారు ఉన్నప్పుడు పరిపాలన అంతా బాగానే ఉంది. ఆయన మాకు మంచిగా బాగానే చేశాడు. ఇల్లులు ఇచ్చాడు, ఇల్లులు కట్టించాడు. ఏంటి అన్ని బాగానే ఉన్నాయి. అన్ని సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి. ఇంటింటికి వచ్చి మరి ముసలోళ్ళు ముసకోళ్ళు పెన్షన్ కి ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళని పెట్టి చక్కగా పరిపాలన బాగానే చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో మామూలు అయిపోయింది. మళ్ళీ వాళ్ళు శౌచాలయానికి వెళ్ళటం, ఇబ్బంది పడటం, తెచ్చుకోవటం, వయసు అయిపోయిన వాళ్ళు, కొద్ది పనులకి వెళ్ళేవాళ్ళు, పనుల దగ్గరికి వచ్చిన వాళ్ళు, పనులకు మళ్ళీ ఆ పనులు పోయి వాళ్ళు ఇబ్బంది పడి మళ్ళీ మామూలుగా ఇదైపోతున్నారు. కానీ ఆయన పరిపాలన బాగుంది, జగన్ హయాంలో బాగుంది, చాలా బాగుంది. మాకు అంటే పథకాలు ఇచ్చారు కదమ్మా, మీకు అనేది ఎలా ఉపయోగపడ్డాయి? పట్టాలు ఇచ్చారంటే మాకు పథకాలంటే ఇల్లులు మాకు ముందే పట్టాలు ఇచ్చేసారు. పట్టాలు ఇచ్చేసాడు ఆయన. ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరికి చెడ్డ పేరు రాకూడదు. ఈయన ఎక్కాడు మాకేం సదుపాయం చేయలేదన్న మాట ఆయన రాకోకుండా ప్రతి విషయంలో ఆయన అన్ని బాగానే చూసుకున్నాడు. అంటే పేద ప్రజలు మోసం చేశారని అంటున్నారు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు. అంటారు ఎన్నో వస్తాయి, అట్లాంటివి ఎన్నో వస్తాయి. ఒక పరిపాలన కాదు. ఇప్పుడు ఆయన గెలిచాడు కాబట్టి ఈయన మీద వస్తుంది, ఆయన గెలిచాడు అంటే ఈయన మీద వస్తాయి. ఇంకా మనకు తెలియదు ఏముంది ఇంకా పరిపాలన. అంటే మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు ఉపయోగం ఉన్నారా లేదా? మాకు చాలా మేలే జరిగిందండి. ఆయన ఉంటేనే మాకు అన్ని సదుపాయాలు జరిగాయి. మాకు ముసలోళ్ళే గాని, ముసలోళ్ళే గాని, చదువుకున్న పిల్లల విషయాలే గాని, ఏదో కూలీనాలు చేసుకున్న వాళ్ళ విషయాలే గాని, మళ్ళీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు వచ్చినాయి. ఇప్పుడు మా లాంటి వాళ్ళు బతకాలంటే ఎలా బతుకుతారు? అన్న క్యాంటీన్లు పెడితే ఇప్పటికే బేరాల్లాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అద్దెలు కట్టుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, పనులు జీతాలు ఇచ్చుకోవాలి, చాలా ఇబ్బంది పడుతుంది. మరి మీకు ఒక్క మాటలు మీరేం చెప్తారమ్మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే మరి ఆయన పరిపాలన బాగుంది. మాకు మా తమ్ముడు ఉన్నప్పుడు మాకు అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా అన్ని తేడాగా కనిపిస్తుంది. ఇంకంతేనండి.